హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గోవి ఫైన్ ఆర్ట్స్. సో మీ అందరి కోసం ఒక మంచి లైవ్ పెయింటింగ్ అయితే వేయబోతున్నాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటాను, ఒక మంచి బ్యూటిఫుల్ ఏరియాకి వెళ్ళి లైవ్ పెయింటింగ్ వేద్దామని అయితే నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటాను. నాకు ఈరోజు అయితే కుదిరింది. చూస్తున్నారు కదా, నేను సీతఫలం వెళ్ళే దారిలో ఉన్నాను. మీకు వెళ్తూ చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ మీకు చూపించబోతున్నాను. ఒక లైవ్ పెయింటింగ్ వేయడమే కాకుండా చుట్టూ కూడా నేను అన్నీ చూపించదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో పెయింటింగ్ వేసి వేసి బోర్ కొట్టింది చాలా, అందుకే లైవ్లో వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం నడాలి, మరి తప్పదు కదా. ఇక్కడ వాటర్ అయితే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ కొండ మీదకి మనం వెళ్ళిపోతున్నాం. ఇటేమో నది, అటు సముద్రం, అది కలిసే చోటు, ఒకవైపు ఫారెస్ట్. అద్భుతం. అది నేను వచ్చే అడుగులో చూస్తున్నారా? నా గెటప్ సెటప్ చూసి ఆర్మీ నుంచి తప్పిపోయిన ఆర్మీ ఆఫీసర్ అనుకున్నాడు ఎవడో. అలా ఉంటుంది మనతోటి. చూస్తున్నారు కదా, ఇది అది బీచ్. ఎందుకో తీతువులన్నీ అరుస్తున్నాయి ఎందుకో. మండే టైంలో ఇటు రావడం ఏంటండి, సండే వస్తారు కదా. మన బంగాళాఖాతం కొడ కనిపిస్తున్న కొండలు ఉన్నాయి చూసారా, అది రామకొండ అంటారు. సో ఇక్కడైతే సముద్రంలోకి సగం కొండ కొట్టుకుపోయింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట. ఎంత లోతు ఉంటుందో అనేది నాకు కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇంకా మొదలెడదామా రాజా? ఫస్ట్ స్కెచ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈసారికి అయితే నేను హ్యాండ్మేడ్ షీట్స్ అండ్ వాటర్ కలర్స్ తీసుకొచ్చాను. ఎందుకంటే వాటర్ కలర్స్తో కొంచెం స్పీడ్గా అవుతుంది వర్క్. యాక్చువల్గా అక్రిలిక్ కలర్స్ అండ్ క్యాన్వాస్ తెద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాం. అక్రిలిక్తో కానీ ఆయిల్ కలర్స్తో కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఈసారికి అయితే మాత్రం ఇలాగా కానిచేద్దాం. వాటర్ కలర్స్ లెర్నర్స్కి అయితే చాలా బెటర్ అని చెప్పుకోవాలి. అంత డీటెయిల్స్ రాకపోయినా చాలా ఇంచుమించుగా వస్తుంది. లెర్నర్స్ కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, బొమ్మను చూసి బొమ్మ వేయడం కాదు, ఏదైనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది లైవ్లో వేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు నిజమైన ఆర్ట్ అయితే నేర్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, లైవ్ పెయింటింగ్ సీతపాలెం కొండపైన లైవ్ పెయింటింగ్ వేస్తున్నాను. నాకు తెలిసి మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఇంకా ఇలాంటి పెయింటింగ్స్ నేను చేయాలి, మీరు చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే కొంతమంది మనగా ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళతో ఒక ఫోటో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక లైవ్ పెయింటింగ్తో. అంతవరకు సెలవు.